హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను ఒక మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అన్నమాట. మరికొత్త వీడియో ఏం కాదులేండి, డైలీ చేసే పనులే. నేను ఇలా వీడియో తీసి పెడుతున్నాను. ఈరోజు లంచ్కి నేను వెరైటీగా పూరి తిందామనిపించింది అనమాట. పూరి చేస్తున్నాను. ఎందుకంటే డిన్నర్కి ఎటు పూరి చేసుకోలేము. బ్రేక్ఫాస్ట్ పూరి చేసామనుకోండి ఇంకా లంచ్లో ఏమీ తినలేరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అలాంటప్పుడు నేను ఇట్లా ఒక సండే కానీ సాటర్డే కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు లంచ్కే పూరి చేసేస్తాను అనమాట. మామూలుగా పూరికి ఆలు కర్రీ కానీ శనగల కర్రీ కానీ బాంబే చట్నీ కానీ ఇలా చేసేదాన్ని. ఈరోజు వెరైటీగా ఏం చేస్తున్నానంటే ఇది మన సౌత్ ఇండియన్ డిష్ అనమాట. అంటే పప్పు చేస్తున్నాను. పప్పు ఏంటి అని అంటున్నారా? ఇలా అన్ని కూరలు కొంచెం కొంచెం ఉన్నాయన్నమాట. ఎర్ర గుమ్మడికాయ ముక్కలు, సీమంకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, నెక్స్ట్ మామిడికాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఆ తర్వాత ఒక చిన్న కప్పుడు కందిపప్పు వేసేసి, కందిపప్పు 2 times వాష్ చేసేసాను. ఫస్ట్ కందిపప్పు వేసేసాను, ఆ తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసాను అనమాట. ఎర్ర గుమ్మడికాయ అంటే తీపి గుమ్మడికాయ, నెక్స్ట్ మామిడికాయ, సీమంకాయ, సొరకాయ, ఇట్లా అన్ని ముక్కలు వేసేసి తగినన్ని వాటర్ పోసేసాను. ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసేసి కుక్కర్ పెట్టేశాను అన్నమాట. అంటే మనం ఓపిక లేదు, ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా చేసుకొని తినాలి అన్నప్పుడు ఇట్లాంటి ఐటమ్స్ చేసుకుంటే బాగుంటుంది కదా. లంచ్లోకి అయితే పూరి హాయిగా అరిగిపోతుంది. ఈవినింగ్కి మనం చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటాం కాబట్టి ఇంట్లో అని చెప్పేసి నేను ఇలా చేసేసాను. కల్లుప్పు వేసాను, ఆ తర్వాత కొత్తిమీర ఒక 1/2 కట్ట మంచిగా కడిగేసి తరిగేసి అలా వేసేసాను అనమాట. అన్నీ వేసేసాము. చూసారా దీంట్లో ఎన్ని కూర ముక్కలు వేసామో. ఆ తర్వాత పప్పు కూడా వేసామన్నమాట. ఎంత ప్రోటీనో చూసారా. మనకిప్పుడు ఒక కప్పుడు పప్పు అంటే 4 పూరీలకి 1 కప్పు పప్పు తిన్నామనుకోండి చాలా ఎనర్జీ వస్తుంది కదా. మనం రైస్లోకి పప్పు, కూర, పచ్చడి అన్నీ వేసుకొని తిన్నారా అని బలం ఇప్పుడు ఒక్క ఐటెంలో తినేస్తున్నాం అన్నమాట. కంటికి ఇంపుగా ఇష్టమైన ఐటెం చేసుకొని తింటున్నాం అన్నమాట. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పెట్టేశాను. నేను ఇప్పుడు పూరి పిండి కలిపేసుకుంటున్నాను. ఒక్క ఐటమే కాబట్టి ఎర్లీగా 11:30 అట్లా ఏంటుంది. నేను ఇంట్లో పనులన్నీ అయిపోయాక అలా అనిపించింది అనమాట. అన్నం ప్రతిరోజు అన్నం చేసుకోవడం ఇలా అన్నీ అవసరమా? మనకి ఇష్టమైన ఐటెం ఒక్క ఐటెం తినేద్దామని చెప్పి అడిగాను వీళ్ళని. ఓకే అన్నారు. కలిపేస్తున్నాను పిండి అన్నమాట. మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. గోధుమ పిండి కలుపుకోవడం చాలా సింపుల్ అండి అంటారు, కానీ పాలు వేస్తారు, కొంతమంది పెరుగు వేస్తారు, కొంతమంది చల్లటి వాటర్ వేస్తారు, కొంతమంది వేడి నీళ్ళు వేస్తారు. ఎన్నో టిప్స్ ఉన్నాయి, కానీ నార్మల్గా కలిపినా కూడా పొంగుతాయండి చెప్పాలంటే. కాకపోతే నేనైతే ఉప్పు కూడా వేయను గోధుమ పిండిలో. చపాతీ కానీ పూరీ కానీ వేసేటప్పుడు ఉప్పు కూడా వేయకుండా ప్లెయిన్గా కలుపుకుంటాను. ఒక చిటికి చక్కెర వేస్తాను, ఎందుకంటే బ్రౌన్గా మనకి ఎర్రగా కాలుతాయి కదా, అది చక్కెర వేస్తే బాగా కాలుతాయి అన్నమాట. అందుకని చిటికి చక్కెర వేస్తాను. అది కూడా లేదంటే నార్మల్గా కలిపేస్తాను అనమాట. ఆయిల్ కూడా వేసుకోను. ఇప్పుడు వచ్చే పిండి అంత మంచిగా మిక్స్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే 4 రకాల పిండిలు కలిసి ఉంటాయి కదా, వాటిల్లో ఓన్లీ గోధుమ పిండి అయితే కొంచెం బదనగా అనిపిస్తుంది మనకు, చేతికి అతుక్కున్నట్టు. ఇప్పుడు 5 రకాల పిండిలు యాడ్ చేస్తున్నారు కదా మల్టీగ్రెయిన్ అని, అందుకని మనకు అంత ఉండదు. నార్మల్గా వాటర్ వేసి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, నేను వాటర్ చల్లుకుంటూ కలుపుతున్నాను. ఇది ఫిల్స్బరీలో కొత్తగా వచ్చింది చూడండి. 5 రకాలు కాదు 8 రకాలని వచ్చింది చూడండి ఆ పిండి ఇది. దాంట్లో ఓట్స్ ఒకటి, ఇంకొక 3-4 ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్నాయన్నమాట. నేను ఎక్కువ గమనించలేదు, కానీ ఈసారి అది ఫోటో పెడతాను. చాలా బాగుంది ఇది కూడా. అంటే చపాతీ వేసుకున్న సాఫ్ట్గా ఉన్నాయి. అంటే రాగులు, సజ్జలు, జొన్నలు, నెక్స్ట్ గోధుమలు, ఓట్స్, పుట్నాలు ఇవన్నీ కలిసి ఉన్నాయన్నమాట దీంట్లో. నాకు అవన్నీ నార్మల్గా తింటాం కదా, తినంది రాగులు జొన్నలే కదా అనుకున్నాను. కానీ ఇంకా తెప్పించారు కాబట్టి ఇంకా డైలీ
చేసుకోవాల్సి వస్తుంది, చపాతీయో పూరియో. చూసారా ఇప్పుడు పిండి కలిపింది, కూరలు తరిగింది, కుక్కర్ పెట్టింది ఎవరు? నేనే కదా. నాకు కొంచెం ఓపిక కావాలి కదా, అందుకని కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఈ కాఫీ పొడి కొత్తగా తెప్పించారనమాట మా బాబు. చాలా టేస్టీగా ఉంది, స్మెల్ కూడా బాగుంది, నురుగు ఎక్కువగా ఉంది. నాకైతే నచ్చేసిందనమాట, అందుకని చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంది, కాకపోతే చిన్న సైజే కాస్ట్లీగా ఉంది. చిన్న డబ్బాలు, 2 డబ్బాలు, ఇంకా చిన్నది ఒకటి వచ్చింది. అది బాగుందన్నాక సరే అని కొంచెం మీడియం సైజ్ తెప్పించాడు. చాలా బాగుంది. నేనైతే ముందు ఒక కాఫీ తాగేస్తున్నాను. మా వారికి నాకు కాఫీ తాగేసామనుకోండి ఎన్ని గంటలైనా పనిచేస్తాను అన్నమాట నేను. ఇప్పుడు బండిలో, స్కూటర్లో, కార్లో, మనం బైకుల్లో వీటిల్లో పెట్రోల్ పోస్తే చాలాసేపు పనిచేస్తాయి కదా, అట్లా నా బాడీకి అయితే కాఫీ పడేస్తే ఎంత పనైనా చేస్తానన్నమాట. ఇప్పుడు ఒక్క గ్లాస్ కాఫీ తాగేసి నేను ఇంట్లో పని అంతా చేసుకోవాలి. ఆల్రెడీ సగం పని అయిపోయింది కదండి. లంచ్ తిన్నాక కాస్త అట్లా ఎందుకంటే నేను సర్వెంట్ని అయితే పెట్టుకుని కూడా కొంచెం అంటే ఇంట్లో ఉంటాను కదా అనుకుంటాను, కానీ కొన్ని పనులు సర్వెంట్ చేయించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ నేనే చేసుకుంటాను అన్నమాట. కొన్ని ఇష్టం లేకుండా చేస్తాను, కొన్ని ఇష్టంగా చేస్తాను, అలా అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో నురగ కూడా. అంతే. ఇప్పుడు ఒక గ్లాస్ కాఫీ పడింది కదా, ఎంత ఎనర్జీ వచ్చేసింది చూసారా. కుక్కరు విజల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను దీంట్లో పోపు వేసేసుకొని పూరీలు వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అందరూ లంచ్ చేసేస్తారన్నమాట. ఈజీగా, ఇష్టంగా, హెల్తీగా మనం ఐటమ్స్ చేసుకోవాలి, అదే అన్నమాట నా కాన్సెప్ట్. ఎందుకంటే రోజు అన్నమే తినాలి, రోజు పచ్చడి వేసుకోవాలి, రోజు పప్పే తినాలి అని లేదండి. ఏది ఇష్టమైతే అదే చేసి పెడతాను. ఇప్పుడు లంచ్లో మిర్చి బజ్జీలు అడిగినా చేస్తానన్నమాట. అలాంటప్పుడు ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ అయితే మనకు లంచ్కి ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 3-4 మిర్చీలు తింటే కడుపులో మంటే వస్తుంది కదా, అందుకని దాంతో సరి సమానంగా ఉగ్గాని చేసామనుకోండి, పిల్లల తినాలి అన్న కోరిక తీరిపోతుంది. మనకు లంచ్లో కూడా ఒక పెద్ద ఇష్టమైన ఐటెం చేసుకున్నాం అనిపిస్తుంది, అట్లా అన్నమాట. చూసారా పప్పు రెడీ అయిపోయింది. ఎంత కంటికి ఇంపుగా ఉందో చూసారా. అన్నీ వేసాం కదా దాంట్లో, స్వీట్ గుమ్మడికాయతో సహా వేసామన్నమాట. కమ్మగా ఉంటుంది. పోపు వేసేసాను నేను. ఇప్పుడు ఒక్క సెకండ్ అలా ఉడికిచ్చేస్తే పోపు మంచిగా పట్టేస్తుంది పప్పుకి. కొత్తిమీర కూడా వేసేసాము, ఇంకా మనం ఏమీ వేయక్కర్లేదు. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసామన్నమాట. ఒక్క నిమిషం అలా ఉడికిచ్చేసి ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ నేను బాండీ పెట్టేస్తున్నాను. ఇప్పుడు పూరీలు ఎట్లా చేస్తానంటే అన్నీ ఒత్తేసుకొని ఇలా వేసేసుకుంటాను అనమాట. ఫస్ట్ ఒక 10 పూరీస్ దాకా అలా వాటికి చుట్టూ వేసేస్తాను, ఈ గిన్నె చుట్టూ. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేస్తాను అనమాట. ఈ లోపల సగన పెడతాను, అది కాలుతూ ఉంటుంది, నూనె వేడెక్కుతూ ఉంటుందన్నమాట. ఒక్కసారిగా హైలో పెట్టేసి ఒక 10 పూరీలు వేసేసి ఇద్దరికి ఇచ్చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఒక 10 పూరీలు వేసి లాస్ట్ నేను మా అమ్మాయి తీసేసుకుంటాం, అలా అన్నమాట. ఏ రోజు పిల్లలు ఇంట్లో ఉంటే అది మధ్యాహ్నం కానీ నైట్ కానీ పిల్లలు అవైలబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది ఇష్టమో అదే ఐటెంని నాకు కూడా ఈజీగా కొంచెం వాళ్ళకి ఇష్టమైనట్టుగా చేసుకొని చేస్తానన్నమాట. అన్నమే తినాలి లేకపోతే ఇట్లానే ఇడ్లీ దోశ తినాలి అని లేదు, వాళ్ళకి ఏది ఇష్టమో అదన్నమాట. మా ఇంట్లో ఇడ్లీ దోశ తక్కువే అన్నమాట. మొన్న స్వాములు వేసుకున్నప్పుడు మటుకు అయ్యప్ప సీజన్లో డైలీ టిఫిన్ ఏదో ఒకటి నైట్ టైం టిఫిన్ చేయాలి కాబట్టి నేను ఈ ఉప్మాలకి వీటికి ఎత్తుక్కోకుండా, అంటే ఉప్మా అంటే ఇష్టంగా తినరు కాబట్టి ఎందుకులే పాపం కొంచెం ఇదిగా ఉండాలి కదా అనేసి కొంచెం దోశ పిండి, ఇడ్లీ పిండి వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు అలా చేసి పెట్టాను అన్నమాట. దోశలు మెత్తటి దోశలు వస్తాయి కదా, అలా అయితే కొంచెం కొబ్బరి చట్నీ అయితే ఇష్టంగా తింటారు కదా, అట్లా చేశాను. ఒక నెల రోజులైతే బాగా కష్టపడ్డానండి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఏమీ వేయలేదు, మీరు చూసారు కదా కలిపేటప్పుడు. ఓన్లీ అసలు ఉప్పు కూడా వేయలేదన్నమాట. చిటికెడు చక్కెర మాత్రం వేసాను, నీళ్ళతోనే కలిపాను ప్లెయిన్.
ఇంకొంచెం కాలితే ఎర్రగా బాగుంటాయి అన్నమాట. మనం తినే వరకు క్రిస్పీగా ఉంటాయి. అస్సలు ఓపిక ఉండక తొందరగా తీసిచ్చేస్తున్నాను. అంటే కందిపప్పు అనేది పప్పు అనేది మనం రోజు మనం కానీ లంచ్లో పెట్టుకున్నామంటే చాలా ప్రోటీన్ కదా. ఏదో ఒక పప్పు, బఠానీలైనా శనగలైనా అవ్వచ్చు, లేకపోతే పెసరపప్పు అయినా కందిపప్పు అయినా, రోజు లంచ్లో మనం ఒక పప్పు అనేది తీసుకుంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఇంకా రైస్ అయినా తీసుకోవచ్చు, చపాతీలైనా తీసుకోవచ్చు, రోటీ అయినా తీసుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో పూరి కాబట్టి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.